యువగలం పాదయాత్రలో నేను ఒక డైలాగ్ చెప్పా, చెవిరెడ్డి చెవులో పువ్వు అని. గుర్తుందా? పబ్లిక్ మీటింగ్లో చెప్పా. సిసిసి చంద్రగిరి నియోజకవర్గం ప్రజల చెవులో చెవిరెడ్డి పువ్వు పెడుతున్నాడని ప్రజలు గమనించారు, గుర్తించారు. అందుకే ఎవరు ఊహించిన విధంగా దెబ్బ కొడతాం జరిగింది. మనందరం చూసాం. అవినీతి చేసి తీసుకొచ్చి సింపుల్గా చీరలు పెట్టేవారు. ఏకంగా దేవుడి దగ్గర ఇవ్వాల్సిన లడ్లన్నీ తీసుకొచ్చి ఇంటికి పంపించేవారు. అస్తవ్యస్తంగా చేశారు. నియోజకవర్గం పెద్ద అభివృద్ధి చేయాలి. అంతెందుకు, సైకో కూడా అర్థమైంది, ఈయన నా చెవులో కూడా పువ్వు పెట్టాడా అని. మద్యం కుంభకోణంలో 600 కోట్ల రూపాయలు చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి కొట్టేశాడు స్వామి. అలానే మనం ధీమాగా ఉండి లైట్గా తీసుకుంటే ఇబ్బంది పడిపోతాం. 3 రోజుల క్రితం చూసాం, భక్తులు వచ్చారు, పవిత్రంగా వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారు. వైకాపా కార్యకర్త తాగి బైక్ తీసుకొచ్చి అడ్డం పెడితే భక్తుడు అన్నాడు, అయ్యా కొంచెం బైక్ది, నేను వెళ్తాను, నా దేవుడి దగ్గరికి వెళ్తాను అన్నాడు. అది అన్నందుకు భక్తుల్ని కొడతాం జరిగింది, దారుణంగా కొడతాం జరిగింది. ఈ సభాముఖంగా చెవులో పువ్వు పెట్టిన చెవిరెడ్డి నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ఆ భక్తులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే మేమైతే మిమ్మల్ని వదిలిపెట్టాం, మీ ప్రతి కార్యకర్తను వదిలిపెట్టాం. దేవుడు ఏంటో చూపించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఇలాంటి ఏదో పనులు చేసే వెంకటేశ్వర స్వామి 151 సీట్లు 11 చేశాడు, అయినా మీకు బుద్ధి రాలేదు. ఏం తప్పు చేయని భక్తులపైన మీరు దాడి చేస్తే చూసుకుంటా ఈ ప్రభుత్వం ఊరుకోదు, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సభాముఖం వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తుంది.